జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపొందిండు. 25,000 మెజారిటీ తోటి భారీ ఎత్తున గెలుపొందిన పరిస్థితి. నాతో పాటు మైపాల్ యాదవ్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఈ విజయాన్ని ఎట్లా చూడొచ్చు? 25,000 మెజారిటీ అంటే మామూలు మెజారిటీ కాదు, ఎట్లా చూడొచ్చు? ఇది కేటీఆర్ అహంకారపూరితమైన మాటలు, ఓవర్ యాక్షను, ఎల్ఈడి స్క్రీన్ లేయడము, వీళ్ళ మీద విష ప్రచారం చేయడాన్ని ప్రజలు తిప్పికొట్టిరు. ఇది నిజంగా ఒక మంచి, ఇవాళ ఒక చెడు పైన మంచి విజయం సాధించింది అనుకోవచ్చు. ఇది ఒక దీపావళి దసరా పండుగ వచ్చినట్టుంది. నవీన్ యాదవ్ అనే ఒక మంచి వ్యక్తి మీద, చిన్న శ్రీశైలం యాదవ్ అనే ఒక మంచి వ్యక్తుల మీద దుష్ప్రచారం చేస్తే ఈ బుద్ధి ఎట్లా చెప్తారు జూబ్లీహిల్స్ ఓటర్లు అనేది చెప్పిరండి. ఇది చాలా సంతోషం. ప్రభుత్వానికి హైడ్రా కావచ్చు, సంక్షేమ పథకం విషయాల్లో పెద్ద వ్యతిరేకత ఉంది. 2 సంవత్సరాల్లో చాలా, అంటే మేము 10 సంవత్సరాల్లో వేసినంత ఇది వీళ్ళు 2 సంవత్సరాల్లోనే వేసిర్రు అని చెప్పి కేటీఆర్ కావచ్చు, కేటీఆర్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సో ఈ ప్రచారం ఈ ఎలక్షన్స్ తర్వాత, ఈ విజయం తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనగడ ఏంటి? వాళ్ళు ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళు ఓడిపోయినందుకు బాధ లేదు వాళ్ళకు. వాళ్ళు వీళ్ళు గెలిచినందుకు ఈర్ష్యతో చచ్చిపోతున్నారు. ఏమనుకుంటారు తెలుసు? ఇంకా రిగ్గింగ్ చేసిర్రు, డబ్బులు వంచిర్రు, ఇవన్నీ లుచ్చా మాటలు ఎందుకండి? ఇప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది అప్పట్లో. మీరు డబ్బులు వంచే గెలిచిర్రా, లేకపోతే మీరు రిగ్గింగ్ చేసే గెలిచిర్రా? జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మరి అప్పుడు మీరు గెలిచినప్పుడు డబ్బులు వంచే రిగ్గింగ్ చేసే గెలిచిర్రా? మాగంటి గోపీనాథ్ దొంగోట్లేసే 3 సార్లు గెలిచిండా? అంటే మీరు గెలిస్తేనేమో నిజాయితీ, అవతల వాళ్ళు గెలిస్తేనేమో అది. ఇంకా ఎలుక తోళ్ళు తెచ్చి ఎన్ని నాళ్ళు ఉతికినా అది నలిపే కానీ తెలుపు కాదన్నట్టు ఇలా బుద్ధి ఇంకా మారతలేదండి. మీరు నిజంగా ప్రజలంతా మీ వైపు ఉంటే ఎట్లా గెలుస్తారండి? ప్రజలంతా మీ వైపు ఉంటే 10 ఏళ్ళు నాశనం చేసింది సరిపోక, అంటే మీరు అసలు బీఆర్ఎస్ వాళ్ళకు చెడు అని మాట్లాడడానికి లేదండి. లంకల దీపక్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ మొత్తం అంటే ఓట్లను కొన్నది, అందరినీ కొన్నారు అని చెప్పేసి ఆయన కామెంట్ చేసిన, అంటే బూత్ నుంచి వెళ్ళిపోతూ ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. డబ్బులు అన్ని పార్టీలు వంచుతున్నారు, అదంతా ఓపెన్ బహిరంగ సీక్రెట్. కొందరు దావత్ ఇస్తున్నారు, కొందరు బీర్ దాయిపిస్తారు, కొందరు డబ్బులు ఇస్తున్నారు, అన్ని పార్టీలు ఇస్తున్నాయి. ఇవన్నీ ఎవడు? ప్రజలకు నచ్చినోడికి ఓటేస్తారు. మీరు అందుబాటులో లేకుండా నవీన్ యాదవ్ 1000 మందికి శ్రీమంతాలు చేసిండు, అవును డబ్బులు పెట్టి చేసిండు. మరి మీరు ఎందుకు చేయలే? నవీన్ యాదవ్ డబ్బులు పెట్టి అన్నప్రాసన చేసిండు 1000 మందికి. నవీన్ యాదవ్ చాలా మందికి పెళ్ళిళ్ళు చేసిండు డబ్బులు పెట్టే. మరి మీరు చేయండి అంటున్నా నేను. లంకల దీపక్ రెడ్డిని కానీ, సునీత అమ్మకి కానీ, కేటీఆర్ కూడా చెప్తున్నా, రేపటి నుంచి మీరు ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, ఈ 3 ఏళ్లలో ఇక్కడ ఉండే జూబ్లీహిల్స్ ఉండే పేదోళ్లకు వాళ్ళ పెళ్ళిళ్ళకి సాయం చేయండి అండి. వాళ్ళు ఏదైనా ఆపదలు ఉంటే వైద్య ఖర్చులకు హెల్ప్ చేయండి. ఇప్పటి నుంచి బీసీ శకం మొదలైంది అనుకోవచ్చా ఈ గెలుపుతో? 100% మొదలైంది. బీసీలు అంతా ఐక్యమవుతున్నారు. నెక్స్ట్ వస్తే ఇక రెడ్లే ముఖ్యమంత్రి ఉంటారు, తర్వాత బీసీలే ఉంటారు. ఇక వెలమ దొరలను మాత్రం రానియం. చాలు, 10 ఏళ్ళు చేసింది చాలు దొర, సెలవు దొర. ఏందండి ఎన్ని అబద్ధాలండి ఒక బీసీ బిడ్డ మీద. మాలాంటి వాళ్ళ మీడియా ఛానల్ వచ్చినాయి కాబట్టి తట్టుకోగలిగారు. కానీ ఇలా 100 ఛానళ్ళు పెట్టుకొని రౌడీ అనడము, ఆకు రౌడీ అనడము, ఆటోల దగ్గర వసూలు చేస్తారనడం. నేను ఇప్పుడు ఆటోలో ఎక్కువ వస్తే అన్నాళ్ళు నవీన్ అన్న వాళ్ళు మంచి వాళ్ళు అన్న, వీలైతే సాయం చేస్తారు కానీ ఎప్పుడు ఆటోల దగ్గర డబ్బులు వసూలు చేయలేదని చెప్పారు. కూరగాయల వాళ్ళని అడిగిన, మా కూరగాయ బండ్లు వీళ్ళే పెట్టించారు కానీ వాళ్ళు డబ్బులు వసూలు చేయాలని అన్నారు. పండ్లలో నమ్మినాం, పండ్లోళ్ళు కూడా మాకు బండ్లు పెట్టించారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మా దగ్గర డబ్బులు వసూలు చేయాలన్నారు. స్వీట్ బండోళ్ళు చెప్పారు, చాయ్ బండోళ్ళు, హెయిర్ కటింగ్ సెలూన్ వాళ్ళు కూడా నవీన్ యాదవ్ వాళ్ళు, చిన్న శ్రీశైలం వాళ్ళు 1000 మందికి సాయం చేసిన వాళ్ళు కానీ వాళ్ళు ఎవరిని కూడా పేదవాడి జోలికి పోయిన వాళ్ళు కారని చెప్పారు. అంటే విష ప్రచారానికి మంచి ప్రచారానికి మధ్య జరిగిన యుద్ధం, అసత్యానికి సత్యానికి జరిగిన యుద్ధంలో సత్యమే గెలిచిందండి. ఇంకా బుద్ధి రాకుండా ఉందాగా ఉండండి. వాళ్ళే యూసఫ్ కూడా చెక్ పోస్ట్కి వచ్చి కౌశిక్ రెడ్డి గాడు, పెద్ది సుదర్శన్ రెడ్డి రౌడీజంతో కర్రలు పట్టుకొని వచ్చి వీళ్ళ ఆఫీస్ మీద దాడి చేసి మళ్ళీ వీళ్ళే దాడి చేసిర్రు, రౌడీజం అంటారండి. ఇది ఎక్కడ విచిత్రం అండి? మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు ఇంట్లో మొగని కొట్టిందట, మళ్ళీ ఈమెనే బట్టలన్నీ చింపుకొని నన్ను మొగోడు కొడుతుండని చెప్పిందట. అట్లా ఉంది కేటీఆర్ పని. సో ఓవరాల్గా ఈ గెలుపుని నవీన్ యాదవ్ గత 2 సార్లు ఓడిపోయిండు, ఈ 3వసారి గెలుపొందండి. మొత్తానికి ఎట్లా చూడొచ్చు ఈ గెలుపుని? నిజంగా ప్రజలు కూడా మంచి చేసినోనికి ఓటేస్తారు అని ఇది ఒక తీర్పు. అంటే భవిష్యత్తులో ఎవరైనా ఎమ్మెల్యేలు కావాలనుకుంటే ఓపికతోని మీకు అయినంతలో అందుబాటులో ఉండి, ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినా అందుబాటులో ఉండండి. మీకు వీలైనంత కాడికి డబ్బున్న వాళ్ళు అయితే ఆర్థిక సాయం చేయండి, డబ్బు లేని వాళ్ళు అయితే
ఆ పెళ్లి సాయాలు ఏదైనా చేయొచ్చు, లేదంటే ఇంకేదైనా వాళ్ళు హాస్పిటల్ ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. మీరు అందరు కూడా ఒకవేళ ఎమ్మెల్యేలు కావాలనుకుంటే గాంధీ హాస్పిటల్కో ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి కూడా కొందరికి ఫామ్ కూడా ఫిల్అప్ చేయరాదండి. వాళ్ళకి ఎట్లా మెడిసిన్స్ ఎక్కడో తెచ్చుకోవడం తెలియదు, ఎక్కడి నుంచో వస్తారు. ఆ నియోజకవర్గం వాళ్ళకి సంబంధించి మీరు సాయం చేయండి. వాళ్ళ కష్టాలలో బ్యాంకులలో ఏదైనా ఇబ్బంది ఉంటే హెల్ప్ చేయండి, ఏదైనా పోలీస్ స్టేషన్లో ప్రాబ్లం ఉంటే హెల్ప్ చేయండి, ఎంఆర్ఓ ఆఫీస్లో ప్రాబ్లం ఉంటే హెల్ప్ చేయండి, గ్రామ పంచాయతీలో సమస్య ఉంటే హెల్ప్ చేయండి. వాళ్ళకు వ్యక్తిగతంగా కూడా ఏదైనా చిన్న బాధలు ఉంటే మీరు సాల్వ్ చేయండి. అట్లా లీడర్షిప్ డెవలప్ చేసుకున్న వాళ్ళకు ప్రజలు గెలిపిస్తారని చెప్పడానికి తీర్పండి. ఎట్లా అంటే ఇప్పుడు స్థానిక సంస్థలు రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎన్నిక ముఖ్యంగా 2 సంవత్సరాల తర్వాత కాబట్టి ప్రభుత్వం వచ్చినాక ఈ ఎన్నిక స్థానిక సంస్థలకు అటు జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఎట్లా ఉండబోతుంది? అంటే ఇది వేరే దాని మీద ఏం ప్రభావం చూపెట్టదు, కానీ ఇది చిన్న శ్రీశైలం యాదవ్ అన్న నవీన్ యాదవ్ అన్న వాళ్ళు మంచి చేశారు కాబట్టి వీళ్ళని గెలిపించుకున్నారండి. ఒకవేళ టికెట్ వీళ్ళకి ఇవ్వకపోతే కాంగ్రెస్కు అసలు పులుసు గారిపోతుండే, తగ్గఫర్ ఉంటుండే. కాంగ్రెస్కు పులుసు గారిపో తగ్గఫర్ ఉంటుండే. 1-1 నెక్ టు నెక్ ఉండొచ్చు. స్థానిక సంస్థల్లో బీసీ వాళ్ళు నేను అనేది ఏంటంటే మంచోడికి టికెట్ ఇస్తే ఏ పార్టీ వాడైనా గెలిచే అవకాశం ఉంటుందని ఈ తీర్పు చెప్తుంది. రేపు జిహెచ్ఎంసీలో కూడా ఏం పని చేయని వాళ్ళకు, డమ్మీ క్యాండిడేట్కు, ఎవరికి సాయం చేయనోడికి నువ్వు తీసుకొచ్చిస్తే ఎవడు ఓటేయడు. బీజేపీ భారత్ మాతాకి జై అన్న, జై నరేంద్ర మోడీ అన్న, మోడీ ముఖం చూసేయన్న. మోడీ ముఖం చూస్తారు ఎప్పుడు? మీరు మంచి క్యాండిడేట్కు, 10 మందికి సాయం చేసే క్యాండిడేట్కు, కొంచెం హుషారు ఉన్నోడికి, యాక్టివ్గా ఉన్నోడికి ఇవ్వండి. అట్లనే బీఆర్ఎస్ వాడైనా మంచోడికి, 10 మందికి సాయం చేసేటోడికి, అందుబాటులో ఉండేటోడికి టికెట్ ఇస్తే రేపు జిహెచ్ఎంసీ కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో గెలుస్తారు. అంటే మంచి అభ్యర్థులకు టికెట్ ఎవడిస్తాడో వాళ్ళకి అవకాశాలు ఉంటాయని చెప్పడానికి ఈ తీర్పును అర్థం చేసుకోవచ్చు అని చెప్తారు. కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి ఫైనల్గా మీరు ఏం సందేశం ఇస్తారు? ఇంకేం దుకాణం బంద్ చేసుకోండి, అసత్య ప్రచారాలు బంద్ చేసుకోండి. మీరు అసత్య ప్రచారం బంద్ చేసుకోకపోతే మైపాల్ యాదవ్ వచ్చి తిప్పికొట్టడానికి రెడీ ఉన్నాడని చెప్తున్నారు. సో ఇది పరిస్థితి. సో నవీన్ యాదవ్ గెలుపునైతే చాలా సంతోషంగా సెలబ్రేషన్ అయితే జరుపుకుంటున్న పరిస్థితి.